వింటున్నావా? సర్పంచ్ ఎందుకు కావాలి? ప్రజలకు సేవ చేయాలని గెలుస్తాం. ప్రజలకు ఆ ఊరు డెవలప్మెంట్ అని గెలుస్తాం. కానీ గత నాయకులు ఏం చేసారయ్యా అంటే నా దృష్టిలో ఏమీ చేయలేదు. ఒకప్పుడు ఉమ్మడి పల్లకుర్తి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మన బసనార్ సపరేట్ సర్పంచ్ గెలిపించుకుందాం అని కొట్లాడినాం. సరే, ఇప్పుడు మన గ్రామ పంచాయతీ మనకు వచ్చేసింది బసంత్ నగర్. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే ఎవరైనా బసంత్ నగర్ వాళ్ళమే కదా సర్పంచ్గా, మరి ఏకగ్రహంగా అయిదాం, ఏకగ్రహంగా సర్పంచ్ చేసుకుందాం. సాధ్యం కాదా? సాధ్యం కాదా? ఏకగ్రహంగా ఎంతమంది పోటీ చేస్తారో అందరం ఈ రామాలయం కాడికి వద్దాం, ఇక్కడ కూర్చుందాం, మనసుకు ఒక బాండ్ పేపర్ తెచ్చుకుందాం. నేనేం చేస్తా, నువ్వేం చేస్తావు, రాసిద్దాం గ్రామ ప్రజలకు. ప్రజలారా, నేను ఈ ట్యాంక్ కట్టిస్తా, ఈ దాబాన కట్టిస్తా, ఈ బడి కట్టిస్తా, ఈ గుడి కట్టిస్తా అని రాసుకుందాం. ఇలా పోటీ చేసిన వాళ్ళు మనసుకు 5 లక్షలు 10 లక్షలు ఖర్చులు పెట్టుకొని ఎవరి కొంపలు మునుగుతాయి? మన కొంపలే మునుగుతాయి కదా. ఈ గెలిచిన వాడేమో ప్రజలకు పైసలు ఇచ్చినా అని చెప్పేసి వాడు దోసుకోవట్టే, మరి నష్టం వల్ల జరుగుతుంది. ఓ పక్క ఆ పక్క వాళ్ళు పట్ట చేసుకుంటే, ఇంకో పక్క ఇంకోరు పట్ట చేసుకుంటే, మధ్యలో ఇంకోరు పట్ట చేసుకున్నారు భూములు, మన బసనారు భూములు పట్టాలు చేసుకుంటే మరి గత నాయకులు ఏం చేసిరని అడుగుతున్నా. నాకు జవాబు చెప్పండి. ఈ రామాలయం కడగలుగుతామా? మసీదు కడగలుగుతామా? చర్చి కడగలుగుతామా? మనుషులందరూ అన్నదమ్ములే, అందరూ దేవుళ్ళు ఒక్కటే కదా. ఏ దేవుని దగ్గర మాట్లాడదామో నేను వస్తా, నేను ఒక్కరినే వస్తా, కూకుందాం, మాట్లాడదాం, ఏకగ్రహం చేసుకుందాం. దీనికి ఊళ్ళో పెద్ద మనుషులందరూ కూడా ఆలోచన చేయాలని, ఒకవేళ అవకాశం ఇస్తే నాకు ఒకసారి నేను ఒక కొత్త వ్యక్తిని ఒకసారి అవకాశం ఇవ్వాలని, ఇంకా చాలా చాలా మాట్లాడేది ఉన్నది. ఇవాళ మనకు సముద్రం తలాపు పెట్టుకొని సాప నిలగడిచిందట.